అకాడమిక్ పరీక్షలు అయితే ఒకవేళ మీరు ప్రిపేర్ అయ్యేది అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్, అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ ఇలాంటివైతే ప్రిపరేషన్ చేస్తూ సినాప్సిస్ తయారు చేసుకోండి. మనము ఒక 1000 పేజీల పుస్తకాన్ని లాస్ట్ మినిట్లో రివిజన్ చేయలేమండి. ఎందుకు సినాప్సిస్ రాసుకోవాలి అంటే మనం ఒక 1000 పేజీలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా అకాడమిక్ ఎగ్జామ్ 6 సబ్జెక్టులలో వేలాది పేజెస్ ఉంటాయి. వాటన్నిటిని మళ్ళీ రివిజన్ చేయలేము. ఒకసారి చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని సినాప్సిస్ రాసుకోవాలి. లేదా సైడ్ హెడ్డింగ్లు ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని వేగంగా ఆ సినాప్సిస్ని 3, 4, 5 టైమ్స్ ఫాస్ట్గా రివిజన్ చేస్తారు. జస్ట్ ఇలా చూస్తే చాలు వచ్చేస్తుంది. 1000 పేజీల పుస్తకాన్ని మీరు ఒక 10-15 పేజీల సినాప్సిస్గా మార్చేసుకోండి. మీరు మళ్ళీ 1000 పేజీల పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి, ఆ 15 లేదా 20, 50 పేజెస్ అనుకోండి, ఆ 50 పేజెస్ సినాప్సిస్నే వేగంగా చదివేయండి. ఎందుకంటే మీరు ఆ పుస్తకంలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా తీసేసి ఇంపార్టెంట్వి పర్ఫెక్ట్గా ఉన్న పాయింట్స్ సైడ్ హెడ్డింగ్ రూపంలో ఒక జ్యూస్ లాగా అక్కడ రాసేసుకున్నారు. దాన్నే మనం వేగంగా చదవచ్చు. అవసరమైతే అవే సైడ్ హెడ్డింగ్లు వాటినే నేరుగా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయొచ్చు. మీరు వాటిని యాజ్ ఇట్ ఈస్గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మీరు రాసేసి సైడ్ హెడ్డింగ్స్గా పెట్టేసి మీరు రాసేసుకోవచ్చు. కాబట్టి అకాడమిక్ ఎగ్జామ్స్ అయితే సపరేట్గా అంటే పేపర్కి లేదా పరీక్షకు సపరేట్గా సినాప్సిస్ రాసుకొని పక్కన పెట్టుకోండి. వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. వాటిని 3, 4, 5 టైమ్స్ మీరు వేగంగా రివిజన్ చేయొచ్చు. ఇదొక రకమైనటువంటి టెక్నిక్ అండి. దీన్ని మనం సినాప్సిస్ టెక్నిక్ అని అనుకోవచ్చు.